You are more stronger. Yeah, these are my points. I want you to get more stronger in your play. ఓకే, నేను స్టెప్ బ్యాక్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే నేను ఇంకా ప్రిపేర్డ్ కాదు. ఒక చీఫ్ అంటే ఒక 5గురిని అర్థం చేసుకొని వాళ్ళందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరి స్ట్రెంగ్త్ ఏంటి, ఎవరి వీక్నెస్ ఏంటి, అదంతా తెలుసుకోవాలి. అందరు ఇక్కడికి రిస్క్ తీసుకోవడానికి వచ్చారు అని అన్నావు. నా దృష్టిలో అసలు నేను బిగ్ బాస్కి రావడమే పెద్ద రిస్క్. సో ఇక్కడికి వచ్చాక అసలు పరిస్థితులు ఏంటి, ఎవరేంటి అని అర్థం చేసుకోవడానికి ఐఎమ్ నాట్ అ క్విక్ గ్రాస్పర్ ఆర్ క్విక్ లెర్నర్. సో నాకు కొంచెం టైం కావాలి. అండ్ ఆ టైం తీసుకోవడానికి ఐ థాట్ ముందే పిచ్చింగ్ చేసేసి అదంతా చేయడం కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. అండ్ మోర్ ఓవర్ నేను ఆ టైంలో నిన్ను నా ఫ్రెండ్గా నేను భావించి, నాకు తెలుసు నీకు ప్రయారిటీస్ నీ టీంలోనే 3-4కి అవ్వాలని ఉంది. ఐ థాట్ నేను ఇంకా స్టెప్ బ్యాక్ అవడం వల్ల నీకు హెల్ప్ చేస్తున్నానేమో అన్నది నా ఫీలింగ్. నీకు భారం అనేది తగ్గించవచ్చు అని. బికాస్ ఎనీవేస్ దానికి ఉన్న బెనిఫిట్స్ విషయంలో చెప్పావు, సీత చెప్పినప్పుడు అదే చెప్పావు. నేను ఏమంటున్నా అంటే క్లారిటీ నువ్వు డిఫెండింగ్, ఐఎమ్ నాట్ టెలింగ్ యూ నువ్వు రాంగ్ గా డిఫెండ్ చేస్తున్నావు కాదు. ఒక్క క్లారిటీ ఏంటంటే స్టార్టింగ్ లో నేను అదే చేశాను, అది తప్పై ఒకరికి బరువు కాకూడదనే కొన్ని విషయాల్లో నేను సెల్ఫ్ కూడా. One of the reason is I am not a great grasper and I am not ready for this. No one is perfect, Vishnu.